నమస్కారం వైఎస్ఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి ప్రసాద్. ముందుగా ఇవాటి హెడ్లైన్స్. ప్రజారోగ్యం విషయంలో దేశంలోనే సీఎం జగన్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కితాబు. సీఎం జగన్ కలియుగ అభిమన్యుడు, ఆయన్ను ఎవరు ఏమీ చేయలేరు. అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ వెల్లడి. తూనికలు కులతల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్, మోసాలపై కేసులు నమోదు. 46 లక్షల దోపిడీ పేరుతో నాటకం, 12 గంటల్లో తేల్చిన పోలీసులు. గుంతకల్లులో 2 వారాల క్రితం జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు 4 రాష్ట్రాల్లో 80 కేసుల్లో నిందితుడిగా గుర్తింపు. ప్రజారోగ్యం విషయంలో దేశంలోనే సీఎం జగన్ అందరికీ ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. నగరంలోని 2వ రోడ్డులో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి దేవితో కలిసి ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో 5 లక్షల వరకు మాత్రమే పరిమితి ఉండేదని, కానీ నేడు 25 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, ఏ కష్టం రాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచినట్లు చెప్పారు. ఇప్పటికే తొలి విడత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు చేపట్టామని, జనవరిలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, వీటిని వైద్య సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ ఆ హెల్త్ కార్డుల యొక్క పంపిణీ కూడా ప్రారంభం కూడా అయింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినో సందర్భంగా కూడా ఒక మంచి కార్యక్రమానికి కూడా, అంటే 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచే దానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేదే కాకుండా ప్రజలందరికీ కూడా, అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి కుటుంబంలో వారి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, వారికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం కూడా వారికి ఒక కార్డు అనేది కూడా ఇచ్చేసి కూడా ఈరోజు కూడా చేసింది. ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ పథకమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మానస పుత్రిక. మొట్టమొదటిగా భారతదేశంలో 2004లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలోనే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి ఆలోచన అనేది కూడా చేయని విధంగా, ఎవరికి అటువంటి ఆలోచన తట్టను కూడా తట్టలేదు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన తట్టి సరాసరి ఏకంగా కూడా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఈ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉంటాయి. 1,48,00,000 కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం కూడా, అలాగే దాదాపుగా కూడా 5 కోట్లు ఉన్నాయి జనాభాలో, 4,25,00,000 మందికి ఈ పథకం వర్తించేటప్పటికి కూడా చేసేసి కూడా ఒక పెద్ద పథకాన్ని కూడా చేసుకొని ఒక గొప్ప మానవతావాదిగా ఈ దేశంలోనే ఒక గొప్ప దేశంలో ప్రపంచంలో కూడా ఒక పరిపాలకుడు ఇట్లా ఒక మానవతావాది కూడా ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ కానీ చూడలేదు. మొట్టమొదటి చూశాను, ఎవరికి ఆలోచన చేయని విధంగా. మననే కూడా ఆరోగ్య సురక్ష అనేది పథకాన్ని తీశాడు. సెకండ్ ఫేజ్ కూడా జనవరి 2 నుంచి కూడా మళ్ళీ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభమవుతుంది. అనేక హెల్త్ సెంటర్లు, హాస్పిటల్స్ కూడా నాడు నేడు కింద కూడా అనేక తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఎవరికి కానీ, అంటే అత్యధికమైన ప్రాధాన్యత విద్యకు, వైద్యానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నారు. మన ఈ ఆరోగ్యశ్రీ పథకం కూడా దాదాపుగా 2,700, 2,800 హాస్పిటల్ ఉంటే, ఇతర రాష్ట్రాలు కూడా మన దగ్గరే 2,300 పైన హాస్పిటల్ ఉంటే, ఇతర రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో, ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే హైదరాబాద్లో 78 హాస్పిటల్లోను, అలాగే 35 హాస్పిటల్ బెంగళూరులోను ఇవన్నీ కూడా తీసుకుని రావడం. 3 రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తీసుకున్నది. అంటే 4 రాష్ట్రాల్లో, మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోను, అలాగే తమిళనాడు రాష్ట్రంలోను, కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇవన్నీ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా అయిపోయింది. అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. కురుక్షేత్రంలో కుట్రలు పన్ని అభిమన్యుణ్ణి చంపారని, కానీ సీఎం జగన్ కలియుగ అభిమన్యుడని, మీ కుట్రలు ఆయన ముందు చెల్లవని టీడీపీ, జనసేనలకు అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ హెచ్చరించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ముందస్తుగా అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2,000 మందితో ఈ బైక్ ర్యాలీ నగర వీధుల్లో సాగింది. జై జగన్ అన్న నినాదాలతో నగరమంతా హోరెత్తింది. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం జగన్ కు అన్ని విషయాలు తెలుసునని,
ఆయన ఎప్పుడు ఎవరికి ఏం చేయాలన్నది బాగా తెలుసునని అన్నారు. మరోవైపు పొలిటికల్ ఈక్వేషన్స్ అలాగే ఎవరు గెలుస్తారు అన్న దానిపై సీఎం జగన్ అంచనా వేసి టికెట్లు ఇస్తుంటే టీడీపీకి ఎందుకు అంత బాధ అని ప్రశ్నించారు. వైసీపీలో జరుగుతున్న అంశాలపై టీడీపీకి ఎందుకు భయం పట్టుకుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వెంట నిజంగా కాపులు నడిచేవారని, కానీ ఎప్పుడైతే ఆయన చంద్రబాబు చేయి పట్టుకున్నారో అప్పటి నుంచి ఆయనకు కాపులు దూరమయ్యారన్నారు. సొంత అజెండా లేకుండా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరన్నారు. ఎవరు ఎన్ని చేసినా జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన సందర్భంగా అనంతపురం పట్టణంలో అంగరంగ వైభవంగా ఈరోజు భారీ బ్యాక్ రైలుతో 3000 మంది 2 వీలర్స్లో ఆయన సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా నీరాజనం పడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరంటే కనుక రాజశేఖర రెడ్డి తర్వాత, నందమూరి తారక రామారావు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకంటే 2 ఆకులు మిన్నగానే చేసినామని చెప్పేసి ప్రజలందరూ నీరాజన పడుతున్నారు. రాబో కాలంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది ఖాయము. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెల రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక వారం నుంచి వాళ్ళకు భయం చుట్టుకొని ఉంది ఏం జరుగుతుందని చెప్పేసి. నిజంగా జనసేన తెలుగుదేశం పార్టీ లేకుండా మీరు పోటీ చేస్తే ఎవరికి డిపాజిట్లు ఉండవు. మీరు ఇద్దరు కలుసుకొని కురుక్షేత్రంలో అభిమన్యుని ఏ విధంగా చంపారో అర్జున్ లేని సమయం చూసుకొని ఆ విధంగా చేయాలని మీ ఆలోచనలు ఉంది. ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మారిగా అందరూ కలుసుకుంటున్నారు. కానీ ఆ కురుక్షేత్రం మాది కాదు, అభిమన్యుడు కాదు, కలియుగ అభిమన్యుడు జగన్మోహన్ రెడ్డి. ఈ కలియుగ అభిమన్యుని దగ్గర మీ గుంతనక్కల మాటలు వ్యవహారాలు ఏమి చెల్లవని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభిమన్యుని కొన్ని తెలియవు. ఈ కలియుగ అభిమన్యునికి అన్నీ తెలుసు. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వారసత్వం వచ్చి రాజకీయం తెలుసుకున్నాడు. ఎవరిని ఏ విధంగా ఎక్కడ చేయాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండె రైళ్లు ఎందుకు పరిగెత్తాయని చెప్తున్నా అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల నుంచి మీరందరూ గమనిస్తున్నారు. పాత్రికేయ మిత్రులు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఎవరిని మార్చాలా, ఏ ఎమ్మెల్యేని పెట్టుకోవాలా, ఎక్కడుంటే మన ప్లస్ అవుతుందని చెప్పి తెలుసుకొని లాజిక్ తెలుసుకున్నా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిద్ర రాకోకున్నది. నిజంగా లాజిక్ తెలుసుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఎక్కడ బాగుంటుంది, ఏ కాన్ఫిడెన్స్ ఎవరికి అసమ్మతం చెప్పి తెలుసుకొని మేము పోతుంటే మీకెందుకే బాధ నాకు అర్థం కాలే. మా సీట్లు మేము ఇచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 150 సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తే మీకేమి. సామాజిక న్యాయం అంటే ఒక ఆదిమూలపు సురేష్ని కానీ, ఒక సుచేత గారు కానీ సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసు. అది పెద్దానికి అన్నీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంట జీవితాంతం ఉండి కలిసి నడుస్తాము. ఇవన్నీ మీరు వాయిస్ రికార్డ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. జీవితంలో ఎప్పుడైనా కూడా పొరపాటు కూడా జరగదు. ఆయన గెలిపే ధ్యేయంగా పయనించే వాళ్ళం మేము. పార్టీకి ఎవరికి టికెట్ వచ్చినా ఏం చేసుకున్నా కూడా అందరూ కూడా కలిసి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇందాక వేరే ఛానల్లో చెప్పాను, బలిజలు నిజంగా జనసేన పార్టీ వెనక నడిచేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోయి ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ములాఖాత్ వచ్చాడో ఆ రోజు నుంచి బలిజలు ఒక డిసైడ్ అయినారు,
చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి కాదా మనం బల్జల ఎన్నికలు నడవాల్సింది. చంద్రబాబు నాయుడు సీఎం చేయాలన్నప్పుడు పవన్ కళ్యాణ్కు చూసి ఆయన ఎట్లా పోతే ఎట్లా పోవడానికి కాపుల జీవితాలను భవిష్యత్తులను తాకట్టు పెట్టేస్తే ఎందుకు నడవాలి? నిజంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు నా ఎట్లా వాడు కానీ ఇంకా కాపులు ఎవరైనా కానీ పోతే ఏమవుతుంది? కుక్కతోక పట్టుకొని గోదావరి ఎన్నట్టు ఉంటుంది. ఒక బలమైన నాయకుడిని ఎంచుకోవాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ ఆ దిశగా పోలేదు. ఎంతసేపు ఉన్నాయి లోకేష్ భజన, బాలకృష్ణ భజన, చంద్రబాబు భజన చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? నువ్వు పోతే ఆయన ఇంటికాటికి వచ్చి బొక్కేసి బయట తీసుకుపోతాడు, ఆయన వస్తే మీరు తీసుకో. ఇది మీరు లీడర్స్ అనే విషయం ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు. మీరు ఎందుకు షార్ట్లీ కమింగ్ ఎలక్షన్ 2024 ఉంటాయి కదా, మార్చి ఏప్రిల్ అయిపోతాయి. దాంట్లో ప్రజాభిప్రాయం తెలియజేస్తారు. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటగా రెండోసారి అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జాతకరీత్యా మూడోసారిగా ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వినియోగదారులు తూకాల విషయంలో మోసపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి నెల తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కంట్రోలర్ చల్లా దయాకర్ రెడ్డి తెలిపారు. ఇవాళ అనంతపురం నగరంలోని పాతవూరు మార్కెట్లో ధర్మకాట నిర్వహించారు. వినియోగదారులు కొనుగోలు చేస్తున్న వస్తువులను, కూరగాయలను తూకం వేసి చూశారు. అయితే చాలా వాటిల్లో తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించి సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఖచ్చితంగా తూకం సరిచూసుకోవాలన్నారు. ఏవైనా లోపాలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. గత నెలలో కూడా ఈ డ్రైవ్ నిర్వహించామని, ఇక నుంచి ప్రతి నెలలో 2 సార్లు ఇలాంటి కార్యక్రమం చేపడతామన్నారు. వ్యాపారులు కూడా వినియోగదారులను మోసం చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేను చల్లా దయాకర్ రెడ్డి, డిప్యూటీ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ, కర్నూలు. మేము గత నెలలో కూడా మన ఈ వెజిటబుల్ మార్కెట్ అనంతపురం రావడం జరిగింది. ఆ తనిఖీల్లో కొన్ని ఘాటాలు సీజ్ చేయడం, కేసులు రాయడం కూడా జరిగింది. కానీ ఈరోజు మా ధర్మకాట నిర్వహించి తూకం వేస్తున్నప్పుడు ఒక వినియోగదారుడికి అమ్మినటువంటి వంకాయలు కేజీగా ఇచ్చినటువంటి 900 గ్రాములుగా ఉండడంతో ఆ వినియోగదారుడికి మళ్ళీ ఆ 100 గ్రాములు ఇప్పించి అమ్మినటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క తూనిక పరికరం ముద్ర చేయించుకోవాలి. దానికి సంబంధించిన సీలింగ్ ఉండాలి. సీలింగ్ లేని పక్షంలో సర్టిఫికేట్ అయినా ఖచ్చితంగా వినియోగదారు మనం కాటా ఉపయోగించే వాళ్ళ దగ్గర ఉండాలి. అట్లా లేకపోతే మాత్రం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా తనిఖీలు చేస్తాం. ప్రతి నెల ఈ మార్కెట్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. నెల అని కాదు, మధ్యలో కూడా చూడడం జరుగుతుంది. ఇలా చేస్తూ పోతే ఖచ్చితంగా వ్యాపారం నిర్వహించే వాళ్ళు ఇబ్బందులు పడతారు. చట్టాన్ని అతిక్రమించే పనులు చేయవద్దని తూనికల కొలతల శాఖ తరఫున డిప్యూటీ కంట్రోలర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడే కాదు, మార్కెట్లో కూడా ఎక్కడైనా కూడా ప్రతి తూనిక పరికరము ముద్ర ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేటు లేని పక్షంలో దానికి సంబంధించిన సీలింగు అక్కడ లేకపోతే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కేవలం తూనిక పరికరం ముద్రైనయా లేవా అనే ఒక్క విషయం మీదనే ఇన్స్పెక్షన్స్ చేయాలని మన జాయింట్ కంట్రోల్ గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రతి షాపు తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా మనం గవర్నమెంట్ పరంగా సెక్రటేరియట్లో అంటే విలేజ్ సెక్రటేరియట్లో ఉండే వాళ్ళు కూడా తనిఖీ చేసేదానికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ విధంగా చాలా స్ట్రెంథన్ చేయబోతున్నాం రాబోయే కాలంలో. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు వారి యొక్క తూనిక పరికరాలు ముద్ర చేయించుకోవాలి. లేని పక్షంలో ఇబ్బందులు గురవుతారు. అదే కేసులు రాస్తాం అని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్యాకేజీ వస్తువులపైన ఎవరు కూడా ఒక్కసారి ప్యాక్ చేసిన వస్తువులపైన ఎక్కువ ధర తీసుకోకూడదు. ప్యాక్ చేసిన వస్తువు పైన తయారీదారుని పేరు, నికర తూకము, తయారు చేసినటువంటి నెల, సంవత్సరం, అలాగే ఎంఆర్పి ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, కస్టమర్ కేర్ డీటెయిల్స్ అంటే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, అతని అడ్రస్ కూడా ఉండాలి. ఏ ఒక్క డిక్లరేషన్ లేకపోయినా లీగల్ మెట్రాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చాలా స్ట్రెంథన్ చేయబోతున్న డిపార్ట్మెంట్ని ఇది వ్యాపారస్తులు కూడా గుర్తించి
డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా. ఎట్టి పరిస్థితుల్లో వినియోగదారుని మోసం చేయడానికి వీల్లేదు. అది రైల్వే స్టేషన్లో కానీ లేదా బస్ స్టాండ్లో కానీ దానిపైన నిర్ణయించిన ఎంఆర్పి ధరకే అమ్మాలి. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తాం. థ్యాంక్ యూ. తూనికలు కొలతల శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు జాయింట్ కంట్రోలర్ గోపీకృష్ణారెడ్డి వివరించారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని మీద ఉన్న బరువు, అలాగే తయారీ డేట్ తదితర వాటిని పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. ఇలా ప్రతిసారి చేయడం వల్ల మోసాలను అరికట్టవచ్చని తెలిపారు. నేను గోపీకృష్ణారెడ్డి అమ్మ నా పేరు. నేను వర్కింగ్ యాజ్ ఎ జాయింట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్. నేను రాయలసీమ మొత్తానికి మా డిపార్ట్మెంట్కి నేను హెడ్. ప్రభుత్వము ప్రజలకి తూనికలు కొలతల శాఖ చేరువ కావాలా అన్న భాగంగా ఈ మధ్య కొన్ని కొత్తగా పారామీటర్స్ అని ప్రతి ఒక్క ఆఫీస్కి ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడైతే రెగ్యులర్గా ప్రజలు తూనికలు కొలతలతో మోసపోతుంటారో, లైక్ కూరగాయల మార్కెట్లు కానీ, చికెన్ షాపులు కానీ ఇవన్నీ ఉన్నాయో, వాటన్నిటిలో ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా ఇలా ధర్మకాటలాగా టెస్ట్ చెక్లు పెట్టాలా అని ప్రతి ఒక్కరికి నిర్దేశించి గత 15 రోజులకు ఒకసారి చొప్పున, అంటే నెలకు 2 సార్లు చొప్పున ప్రతి ఒక్క త్రూఅవుట్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ విధంగా ధర్మకాటాల్లో భాగంగా ఈరోజు అనంతపూర్లో నిర్వహించడం జరిగింది. ఎవరైనా ప్రజలు తమ కొనుక్కున్న కూరగాయలు కానీ వాటిలో తేడాలు ఉన్నాయనిపించుకున్నా, లేకపోయినా కరెక్ట్గా వేస్తున్నారా లేదా అని చెక్ చేయడంలో భాగంగా వచ్చి మా దగ్గర చెక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు డిపార్ట్మెంటే వచ్చి చెక్ చేయాలంటే కుదరదు కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతం అయ్యి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ చైతన్యవంతంతో తక్కువ లేకుండా అందరికీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, తక్కువ ఇవ్వాల్సిన లేదు, కరెక్ట్గా ఇవ్వాలన్నదే గవర్నమెంట్ విధానం, మా డిపార్ట్మెంట్ మోటో. దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. మరోవైపు సిఐ మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు మోసపోకుండా చూస్తామని చెప్పారు. నేను ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ అనంతపురం. నా పేరు ఎం మొహమ్మద్ గౌస్. ఆల్రెడీ ఈరోజు జాయింట్ కంట్రోలర్ గారు అలాగే మన డిప్యూటీ కంట్రోలర్ గారి ఆధ్వర్యంలో మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఒక ధర్మకాట కూడా ఏర్పాటు చేసాము వినియోగదారుల నిమిత్తము. వాళ్ళు కొన్న వస్తువులను మరొకసారి ఏమన్నా డౌట్ ఉన్న మరొకసారి తూకం సరిచూసుకునే విధంగా, ఏమన్నా వాటిలో లోపాలు వచ్చినా దాన్ని మళ్ళీ వ్యాపారస్తుని వద్దకు వచ్చి సరిదిద్దే విధంగా, వ్యాపారస్తుడు ఒకవేళ మోసానికి నిజంగానే పాల్పడుతున్నా అని నిర్ధారించుకుంటే తన మీద కేసు కూడా నమోదు చేయడం, ఇటువంటి తనిఖీలు ప్రజల కోసం డిపార్ట్మెంట్ చేస్తున్న ఇనిషియేషన్ అండి. ఇది ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. ఏమన్నా ఉన్నా మా దృష్టి తూకాల్లో మోసాలు కానీ, అలాగే ఇందాక మా సార్ చెప్పినట్టు అధిక ధరలకు ఏమన్నా ప్యాకేజీ వస్తువులు విక్రయించినా కూడా మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొని వచ్చినా తక్షణ చర్య తీసుకోవడం జరుగుతుంది. మా కార్యాలయం రుద్రంపేటలో ఉంది, లీగల్ మెట్రాలజీ శాఖ, అనంతపురం. థ్యాంక్ యూ. అనంతపురం నగరంలో పట్టపగులు ఐడిబిఐ బ్యాంక్ ఆవరణంలో జరిగిన దోపిడీ వెనుక ఉన్న అసలు కథను పోలీసులు 12 గంటల్లోపే తేల్చారు. 46 లక్షల రూపాయలు చోరీకి గురైందన్న వార్త నగరంలో సంచలనం రేపింది. అయితే అసలు ఈ దోపిడీనే జరగలేదని, ఇదంతా ఒక పక్క ప్లాన్ తో అడిగిన నాటకమని జిల్లా ఎస్పీ అనుభరాజన్ తెలిపారు. అనంతపురం నగరంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన పోతుల రాజు క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి డబ్బు తీసుకుని బ్యాంకుల ఏటీఎంలలో జమ చేయడం ఇతని దినచర్య. అయితే ఇతని స్నేహితులైన 3 వ్యక్తులు డబ్బుపై ఆశపడి దాన్ని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేశారు. పోతుల రాజుతో ప్లాన్ చెప్పి నిన్నటి రోజు ఎల్ఐసి సంస్థ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకొస్తుండగా ఐడిబిఐ బ్యాంక్ ఆవరణంలో అతను చేతులు నోటికి ప్లాస్టర్ కట్టి కళ్ళలో కారం చల్లి బ్యాగ్ లాక్కెళ్లారు. ఆ తర్వాత పోతుల రాజు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అయితే డిఎస్పీ ప్రసాద్ రెడ్డితో పాటు అతని బృందం అక్కడికి వెళ్లి పరిశీలించగా దోపిడీ జరిగినట్లు ఎక్కడా ఆనవాళ్లు కనిపించలేదు. పోతుల రాజు చెప్పే దానిలో పొంతనలేని మాటలు ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు కథ బయటపడింది. పోతుల రాజుతో పాటు మొత్తం 4 అరెస్టు చేసి వారి వద్ద నుంచి 46.55 లక్షల రూపాయల నగదు, 2 మోటార్ సైకిల్స్, 6 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. డబ్బుపై ఆశతోనే ఈ దోపిడీ డ్రామా ఆడినట్లు ఎస్పీ అంబురాజన్ తెలిపారు. ఈరోజు డిఎస్పీ అనంతపురం, అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్, అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందులు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి, హీ వర్క్స్ ఇన్ సిఎంఎస్ లో సూపర్వైజర్ గా, సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం 1 టౌన్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ
ఎంప్లాయీని, తోటి ఎంప్లాయీని కొట్టి 46 లక్షల్ని లాక్కుపోయినారు. నేను ఈ పోతురాజ్ అనే వ్యక్తి 11:30కి ఎల్ఐసి నుంచి 46 lakhs అందాజుగా డ్రా చేసి వాటితో ఐడిబిఐలో డిపాజిట్కి పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది. నేను అతన్ని వెళ్ళి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్ లోనే 4th floor లో ఒక చిన్న రూమ్ లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా 3 బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి. సిసిఎస్ ఒక టీం, అనంతపురం వన్ టౌన్ నుంచి ఒక టీం, ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్ గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే సీసీటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్ కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి ఒక 23 లక్షల్ని అతని దగ్గర అప్పుచెప్పి ఫర్దర్ గా అతనికి నువ్వు 3 లక్షలు పెట్టుకో, మిగతా 20 లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్ గా అక్కడ నుంచి ఖలీల్ బాషా అండ్ జైబుల్ వీడు అక్కడ నుంచి మిగతా 23 లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం, ముందే మాట్లాడుకున్నది ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళు తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం, 3rd floor లో బ్యాంక్ ఉంటే 4th floor కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం, ఈ పోతురాజుని సెలఫిన్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్ లో బంధించి వెళ్ళిపోతారు. సబ్సిక్వెంట్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురాజు చెప్పడం జరుగుతాయి. సబ్సిక్వెంట్ గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల 46 lakhs కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్ గా రికవరీ చేసి ఈ ఒక నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక మంచి వర్క్ చేసిన ఎంటైర్ టీమ్ కూడా ప్రొఫెషనల్ గా జిఎస్సి అంటే రికార్డ్ ప్రకారంగా సన్మానం, అదే విధంగా అదర్ రివార్డ్స్ ని కూడా వీళ్ళకి సిఫార్సు చేయడం జరుగుతున్నాయి. 2 వారాల క్రితం గుంతకల్లు పట్టణంలో జరిగిన ఒక చోరీ కేసును అనంతపురం సిసిఎస్ అలాగే గుంతకల్లు పోలీసులు ఛేదించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు 1 టౌన్ లిమిట్స్ లోని ఒక ఇంట్లో 2 వారాల క్రితం భారీ చోరీ జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ దొంగల్ని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సిసిఎస్, గుంతకల్లు 1 టౌన్ పోలీసులు అలాగే అనంతపురం పోలీసులు సంయుక్తంగా సోలాపూర్ కు చెందిన ఒక అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నారు. అశోక్ అలియాస్ సచిన్ అనే దొంగ ఇప్పటి వరకు ఏకంగా 80 దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. తాజా దొంగతనంలో చోరీ చేసిన 15 లక్షల విలువ చేసే 23 తులాల బంగారం, 2 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 2 వారాల్లో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. ఈరోజు డిఎస్పీ అనంతపురం, అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్, అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందులు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురం సిసిఎస్ టీమ్ అండ్ డిఎస్పీ అనంతపురం, అనంతపురం 3 టౌన్ ఇన్స్పెక్టర్, గుంతకల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ కలిసి ఒక మంచి ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగినాయి. 15 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, 22 తులాస్ గోల్డ్ అండ్ 2 kg సిల్వర్ రికవర్ చేసి ఈ రోజు ఈ వ్యక్తి అశోక్ అలియాస్ సచిన్ ఇతన్ని షోలాపూర్ అని ఐడెంటిఫై చేయడం జరిగినాయి. మీ అందరికీ ఒక 2 weeks బిఫోర్ గుంతకల్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేక్ జరగడం, గ్రేవ్ అఫెన్స్ జరగడం, ఆ విషయం మీద ఇమీడియట్ గా స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ సిసిఎస్ టీం ప్లస్ అనంతపురం 3 టౌన్ అండ్ గుంతకల్ 1 టౌన్ ఆపరేట్ చేయడం జరిగినాయి. దీంట్లో సోలాపూర్ ఇంటర్స్టేట్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద 80 కేసెస్ ఉన్నాయి. ఈ 80 కేసెస్ కాక ఇప్పుడు అరెస్ట్ కు ఆలూరులో, గుంతకల్లో, అదేవిధంగా అనంతపురంలో కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు ఇతని దగ్గర నుంచి కూడా రికవర్ చేసి ఇతన్ని కూడా రిమాండ్ కు పంపిస్తున్నాం. ఈ ఒక వర్క్ లో కూడా చాలా బాగా పనిచేసిన అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది. ఇవి వాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.